జై శ్రీరామ్. భాగవతంలో కుంతి మాతకు అత్యంత ప్రాముఖ్యం ఉన్నది. కౌరవ పాండవులు యుద్ధము పూర్తి అయిన తర్వాత భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మను ఇలా కోరుతుంది, ఓ కృష్ణ, యాదవులందు పాండు సుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదనము సేయుగదయ్యా. ఘన సింధువు చేరిడి గంగభంగిని నీ పాద సరోజ చింతనముపై అనిశంబు మదియునట్లు అత్యాధర ఉత్తితో సేయుగదయ్య ఈశ్వరా ఈశ్వరా. దాని భావం ఏమిటంటే, యాదవులందు కానీ పాండవులందు కానీ ఇతరుల ఎందు కానీ నాకు ఎలాంటి ప్రేమలు మోహములు లేకుండా తగ్గించు తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ అని కుంతీదేవి భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మను కోరగా, అత్త, నీకు మోక్షం ఇప్పుడే రాదు, ఎందుకంటే నీ మనసులో ఇంకా చాలా కోరికలు ఉన్నాయి. ఆ కోరికలలో ముఖ్యంగా అభిమన్యుడు ఉత్తర దంపతులకు పుట్టే బిడ్డను చూడాలని కోరిక మనసులో ఉన్నది. అలాంటి పక్షంలో నీకు మోక్షము రాదు అత్త అని కృష్ణ పరమాత్మ కుంతీదేవికి చెప్పగా, కుంతీదేవి ఏమి చేయక కృష్ణుని ప్రార్థిస్తూ, నాకు మోక్షాన్ని ప్రసాదించి కృష్ణ అంటే కోరికలు ఉండకూడదు అత్త అని శ్రీకృష్ణ పరమాత్మ కుంతీదేవికి చెప్పాడు. మనం కూడా మోక్షం కావాలంటే కోరికలు తగ్గించుకొని భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ నామమును చక్కగా నిరంతరం పఠించిన మనకు మోక్షం కలుగును. మోక్షము కావాలంటే మన నడవడిక ధర్మబద్ధముగా ఉండవలను, మనము సంపాదించే సంపాదన న్యాయబద్ధముగా ఉండవలను, కోరిక పవిత్రంగా, సమస్య ఎవరికి ఇబ్బంది కలగని విధంగా భగవంతుని పాదాలు చేరుకోవాలని కోరిక తప్ప ఇతర కోరికలు ఉండకూడదు. జై శ్రీరామ్, జై భారత్.